ఇచ్చుట. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగినదానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. సామెతలు 11:24. కొర్నేలియస్ పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు, నీవు పేదలకు ఇంతగా సహాయం చేసినా నీ ధనమేమీ తగ్గుటలేదేమీ అని అడిగాడు. అందుకు కొర్నేలియస్, నేను నా స్పూన్తో ఇస్తున్నాను. దేవుడు తన స్పూన్తో నాకు ఇస్తున్నాడు. నా చెయ్యి, నా స్పూను చిన్నవి. దేవుని చెయ్యి, దేవుని స్పూను చాలా పెద్దవి అన్నాడు. 18వ శతాబ్దంలో జాన్ వెస్లీ తన ఆదాయము 30 పౌండ్లు ఉన్నప్పుడు 2 పౌండ్లు దేవునికి ఇచ్చేవారు. తరువాత సంవత్సరము అతని ఆదాయము 60 పౌండ్లు పెరిగినప్పటికీ తాను 28 పౌండ్లతో జీవిస్తూ 32 పౌండ్లు దేవునికిచ్చేవారు. 1787లో అతడు తాను సంవత్సరమునకు 1000 పౌండ్లు కంటే ఎక్కువే ఇచ్చానని చెప్పారు. చాలామందికి ధనము పెరిగినప్పుడు దేవునియందు ప్రేమ తగ్గుతుంది. ధనము ఎక్కువయ్యే కొద్దీ గర్వము, కోపము, లోకస్నేహము ఎక్కువవుతుంది. అందువల్ల జాన్ వెస్లీ గారు, నీవు సంపాదించగలిగినంత సంపాదించు, పొదుపు చేయగలిగినంత చెయ్యి, ఇవ్వగలిగినంత దేవునికివ్వు అని అన్నారు. దేవునికి అధికముగా ఇస్తే పరలోకంలో అధిక ధనాన్ని కూర్చుకుంటావు.